అమ్మా, ఖచ్చితంగా అడిగి నన్ను రెచ్చగొట్టుకు. ఆవిడ కొట్టంలో పశువులా నన్ను కట్టిపడేసి బతకాలని శాసించుకో. స్వతంత్రంగా బతకాలని ఆశపడుతున్నా. కాపురం కూల్చుకుంటావా అమ్మా? అక్కడ చేసేది కాపురం అని మీరు నమ్ముతున్నారా నాన్న? మరి మీ అక్క జీవితానికి ఏం సమాధానం చెబుతావమ్మా? అది వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు వెళ్లకుండా సీత కాపురానికి వెళ్ళలేదు కదే. నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళలేనని చెప్తున్నాను కదా. అమ్మా, ఈ స్థాయికొచ్చాక ఇంకా చర్యలు అనవసరం. రాబోయే స్వతంత్రాన్ని వదులుకోను. అమ్మా స్వర్ణ, ఎక్కడికమ్మా అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు? మా నెత్తిన నీళ్లు తెచ్చి కుమ్మరించడానికి కాదు, నా నెత్తిన నేను పాలు పోసుకోవడానికి. బాబాయ్, ప్రశ్నలాపి నాకు సాయం చేసే మనసుంటే కాస్త మామిడి తోరణాలు కట్టడానికి సాయం చేయి. మామిడాకులా? అవును బాబాయ్. ఎందుకమ్మా? ఈ రోజు నుంచి ఆవిడ గారి పీడ విరగడైపోతుంది. స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలి. ఏంటన్నయ్య ఇది? బాబాయ్, వస్తున్నానమ్మా. మామిడాకులు పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, నటనమే ఆడేదను. బాబాయ్, వీధి గుమ్మానికి కూడా కట్టు. అలాగేనమ్మా. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది లేచింది మహిళా లోకం. అన్నయ్య చేయ అన్నయ్య, ఒకటే చేసుకోలేకపోతున్నా. రే, నువ్వే కట్టరా. ఎలప చేయవేంటి అన్నయ్య? ఇది నా ఇంటి పెళ్ళా? ఏంటే సీత, ఏంటే ఇది? పిచ్చి పట్టిందల్లా చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడకండి నాన్న, చూద్దాం అదేం చేస్తుందో. అప్పుడే మనం కంగారు పడ్డమేంటి? ఇంకా కంగారు పట్టమంటారేంటి? అది డబ్బు తెచ్చింది, అంత సంబరంగా తోరణాలు కట్టిస్తుంది, స్వాతంత్రం రాబోతుందని సంతోషపడిపోతుంది. సంసారం వదిలేస్తూ ఇంత సంతోషంగా ఉండేదాన్ని దీన్నే చూస్తున్నానే. బాబాయ్, లోపల మొత్తం కట్టేసావా? అన్ని కట్టేసినమ్మా. ఇంకేమన్నదా పని? చైర్లు వేయి బాబాయ్. నువ్వు వచ్చే తొందరగా వచ్చాయి. కాళ్ళు పట్టుకునో, కన్నీరు కార్చో. సావిత్రి పాటికి కూతుళ్ల సూట్ కేసులు సర్ది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కారు దిగ్గానే వచ్చి కాళ్ల మీద పడి, నా బిడ్డల కాపురాల్ని మీరే నిలబెట్టాలి పిన్నిగారు అని ఏడుస్తుంది. రే సాకేత్, రఘురాం, గంట తర్వాత మీ భార్యలతో మీరు సంతోషంగా ఉండబోతున్నారా? నా ముని మనవడి నవ్వులు, కేరింతలు, ఇక సందడే సందడి. ప్రతిరోజు పండగలా గడవాలి. ఎవరైనా మనసుల్ని గెలిచి సంతోషపడాలే గాని మనుషుల్ని బెదిరించి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి గెలుపని ఆనందపడటం మంచిది కాదు. నాకు గెలుపే ముఖ్యం. ప్రతిదానికి సూత్రాలు, ధర్మాలు అంటూ కూర్చుంటే వీళ్ళ సంసారాలు ఏమవుతాయి? గెలవటం చేతకాని వాళ్ళు మీలా మాట్లాడుతుంటారు. నేను ఆ మాటలు పట్టించుకోను. నువ్వే మాట పట్టించుకున్నావు గనక ఈ మాట పట్టించుకోలేదనుకోవడానికి. చూడండి, శుభవాణి నా మునిమనవని తీసుకురావడానికి వెళుతున్నాను. మీరు మధ్యలో పిల్లి కూతలు కూయకండి. పిల్లి కూతలు ఉబ్బసం వ్యాధుల నాళ్ళకు వస్తాయి.
నాకు అలాంటి లక్షణాలేం లేవు. మంచి చెబితే ఉక్రోషపడే నీ తత్వం గురించి చెబుతున్నా. మంచిది. మీ ధర్మసూత్రాలు వినే ఓపిక నాకు లేదు. కాసేపు సైలెంట్గా ఉండండి. పిని, ఏంటే స్వర్ణ? త్వరగా రా పిని. కాసేపట్లో బ్రహ్మాండమైన కొత్త సినిమా మా వాకిట్లో రిలీజ్ అవబోతుంది. రా, ఫ్రీగా చూద్దు గాని. ఏం సినిమానే? టీజర్లుండవు, స్ట్రైట్ రిలీజ్ వితౌట్ పబ్లిసిటీ. రా రా పిని. అవునా? పిలవకుండానే వచ్చేదాన్ని, పిలిస్తే ఎందుకు రాను? ఇదిగో నువ్వు ఇంటికెళ్ళు, నేను లక్ష్మిని, పద్దుని, సరస్వతిని వాళ్ళందరినీ కేకేసుకొని వస్తారు. ఆ? సరేనా? వెళ్ళు. అలాగే పిన్ని. అనే తప్పుకో, నేను తప్పుకో, గుద్దేస్తా. తప్పుకో. అబ్బా. ఏం చేయబోతుంది సినిమా అది ఇది అంటుంది స్వర్ణ. పొగరు తలకెక్కి పిచ్చి వేషాలేస్తోంది. స్వర్ణ హుషారు చూస్తుంటే పిచ్చిలా అనిపించటం లేదు వదినా. స్పృహలో ఉండే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం స్పృహ తప్పి పడేలా చేస్తోందిగా. ఏంటే, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అంత వివరంగా చెప్పాక మళ్ళీ ఏంటని అడుగుతావేంటక్క? నీకు నీ కాపురం గురించి భయంగా ఉందా? ఆ మంగమ్మ గారి మండువాలోనే మగ్గిపోవాలనుందా? నేనేమి నా గురించి ఆలోచించటం లేదు. నీ గురించి, నీ బిడ్డ భవిష్యత్తు గురించి బెంగపడుతున్నాను. నా కోసం నువ్వు త్యాగం చేశావు. దానికి అర్థం లేకుండా పోతుందే అని ఆలోచిస్తున్నాను. మా భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. నా త్యాగం నీ మేలు కొరే చేశాను. అందుకే నేను మాత్రమే కష్టాలు పడ్డాను. కోరి తెచ్చుకొని పడ్డాను అంటున్నావు, నువ్వు దాన్ని పడేస్తున్నావు. అర్థం లేకుండా మాట్లాడకమ్మా. నువ్వు అర్థం లేని పనులు చేస్తున్నావు కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది. నేను మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేనెందుకు చేయాల్సి వచ్చిందో బాగా అర్థమయ్యే చేస్తున్నాను. నన్ను మళ్ళీ మళ్ళీ తప్పు పట్టకండి. ఎవరికో భయపడి బతకటం బతకనిపించుకోదు. మొత్తానికి ఇది తెంచుకోవాలని నిర్ణయించుకున్నట్టుంది. నాకెంత సంతోషంగా ఉందో. సావిత్రక్క, స్వర్ణ, పిన్ని, ఆ, స్వర్ణ, షో మొదలవడానికి ఇంకా ఎంత టైం ఉందే? అట్లాంటిదేం లేదు పిన్ని, నువ్వు కూర్చో. కూర్చోకే. బాక్స్ రావడమే ఆలస్యం. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ట్రయల్ పార్ట్ లేకుండా షో వేయటమే. అసలేంటి స్వర్ణ, ఇక్కడ కూర్చోండి. రా రండి అని మమ్మల్ని అందరినీ పిలిచా? శుభకార్యం జరిగేటప్పుడు నలుగురు ఉండాలి కదా, అందుకే పిలిచా. ఏం శుభకార్యం చేస్తున్నారు? నమస్తే. నమస్తే. ఏమిటి సావిత్రి, మామిడి తోరణాలు కట్టి చాలా అలంకారం చేశావు. కూతుళ్ళని అత్తారింటికి మరోసారి పంపించే అవకాశం అందరికీ రాదు కదా. మరి నీకొచ్చిందని పండగలా చేస్తున్నావా? రావమ్మ మంగమ్మ రావమ్మ, నీ కోరిక తీరని ఈ వేళ తిరిగి వెళ్దు గాని, తిరిగి వెళ్దు గాని, తిరిగి వెళ్దు గాని, రావమ్మ రావమ్మ రావమ్మ. నోర్మై.
పొగరా పాటలు పాడి హారతులిస్తున్నావేమిటే? కోరిక తీరని వేళ అంటున్నావు. ఏ తమాషాగా ఉందా? దీన్ని పొగరు అనరు మంగమ్మ గారు. మరి కాసేపట్లో మాజీ అమ్మమ్మ గారు అవ్వబోయే వారికి చీత్కారం. అందుకే మంగళం పాడి మీ దారి మీది మా దారి మాది అని చెప్తున్నా. స్వర్ణ, దయచేసి నువ్వేం మాట్లాడకమ్మా. ఏమిటే చీత్కారం మంగళం అని పిచ్చి వగుడు వాగుతున్నావు? ఒత్తులు నూనె లేకుండా హారతులు మంగళాలు కుదరవు. అన్నీ ఉన్నాయమ్మమ్మ గారు. అవి కూడా గతి లేని వాళ్ళమనేగా. 15 లక్షలు కట్టండి లేదా కాళ్ళు పట్టుకొని కాపురాలకి రండి అని కండిషన్లు పెట్టారు. మేమంటే చిన్న చూపుతోనే కదా పేదవాళ్ళ ఆ మాటకు హడలి చచ్చి కాళ్ల బేరానికి వస్తారనేగా అంత ఖచ్చితంగా చెప్పి వెళ్లారు. పైగా కాపురానికి రాదలుచుకోకపోతే వీధిలోకి సామాన్లు విసురుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చెళ్లారు. సామాన్లన్నీ సర్దుంచుకో లేదా కూతురు సామాన్లన్నా సర్దించు సావిత్రి అని స్వరం పెంచి మరీ చెప్పెళ్లారు. మీరు అంతగా చెప్పెళ్ళాక సర్వం చంపుకొని మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తామనుకున్నారు? రాక చస్తారా అన్న అహంకారమేగా. స్వర్ణ, అహంకారం గర్వం అంటూ పెట్టరేగి మాట్లాడుకో. అనుభవించాల్సి వస్తుంది. నేనేం పెట్టేగి మాట్లాడడం లేదు. మీరు మా జుట్టు మీ పిడికిట్లో పట్టుకొని 3 ఊపులు ఊపుదాం అనుకుంటున్నారు. నేను ఆ పిడికిట్లోంచి విడిపించుకొని స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను. అమ్మా స్వర్ణ, ఎందుకమ్మా ఈ మాటలు? అలా పెద్ద చిన్న లేకుండా దెప్పి పొడుపు మాటలు ఏమిటి? ఇవి దెప్పి పొడుపు మాటలు కావు నాన్న. నేను అనుభవించిన దుఃఖం బాధ నా అనుభవం వీరికి వివరిస్తున్నాను. ఏయ్, ఈ పిచ్చి పిచ్చి కూతలని అనవసరం. కడితే డబ్బు కట్టు లేదా పిల్లాన్ని తీసుకుని కారెక్కు. మనుషులు కూతలు కూయరు, మాట్లాడతారు. మీలా అందరినీ తక్కువ అంచనా వేసే కూతలు నాకు రావు. ఏమన్నారు? కడితే డబ్బు కట్టు లేకపోతే కారెక్కాలా? కారెక్కడానికి అయితే ఈ మామిడి తోరణాలు ఎందుకు కడతానమ్మమ్మా? మా పేదతనం మీద ఎంత నమ్మకం లేకపోతే అంత మాట అంటారు. కానీ మీ అంచనాలు తలకిందులు కాబోతున్నాయి. ఈ హారతిలో నూనె లేదు, వత్తి లేదని ఎగతాళి చేశారు కదా. నూనె వేస్తా, వత్తి వెలిగిస్తా. మీరడిగిన డబ్బు మీ చేతిలో పెట్టి మంగళం పాడుతా. వెక్కిరింపులకు నలిగిన పేదతనం ఏదైనా చేయగలదని నిరూపిస్తాను.
రండి రండి దయచేయండి హారతి గై కొనుమా మంగతాయారు తల్లి హారతి గై కొనుమా మంగతాయారు తల్లి హారతి గై కొనుమా మంగతాయారు తల్లి హారతి గై కొనుమా పిని పట్టుకో సార్ సాకేత్ గారు కాసేపట్లో మాజీ భర్త కాబోతున్నారు ఇదిగో మీ గ్రాని అడిగిన డబ్బు ఇదిగో మీరడిగిన 15 లక్షలు ఈ బ్యాగ్ లో ఉన్నాయి లెక్క పెట్టుకొని తీసుకెళ్లి కార్లో పెట్టుకొని బయలుదేరండి పొగరు తలకెక్కి నాలుక తిమ్మిరెక్కి పిచ్చి కూతలు కూస్తున్నావే అంటే డబ్బు కట్టేసి నీ కాపురం నీ అక్క కాపురం కూల్చుకోవాలని డిసైడ్ అయిపోయావా? నేను డిసైడ్ అవ్వడం కాదు డిసైడ్ అయ్యేలా డిమాండ్ చేసింది తమరే కదా యదా మంగమ్మ తదా స్వర్ణ డబ్బు కట్టేసి నీ కాపురం నీ అక్క కాపురం కూల్చుకోవాలని డిసైడ్ అయిపోయావా? నేను డిసైడ్ అవ్వడం కాదు డిసైడ్ అయ్యేలా డిమాండ్ చేసింది తమరే కదా యదా మంగమ్మ తదా స్వర్ణ అయినా మీరు కాపురాలు చేయనిచ్చే మనుషులు కాదు కదా దానికి చాలా ఉదాహరణలున్నాయి వింటున్నారా దాని మాటలు? డబ్బు పడేసి మందాన్ని తెగదెంపులు చేసుకుంటుందట. నేను ఆ మాట ఎప్పుడో అన్నానే, కానీ నువ్వే వినలేదు. వద్దు మంగ, కాసులకి కాపురాలకి సంబంధాలు పెట్టొద్దు అని. ఆత్మాభిమానాల్ని కించపరిస్తే ఇలాగే జరుగుతుంది. నో మోర్ టు టాక్. అలా పిలిచే అర్హత పోయింది నీకు. ఆపవే దౌర్భాగ్యం దానా, నీ పొగరు పొడి చెయ్యా. ఎందుకే అంత మిడిచిపట్టు నీకు? ఏం చూసుకుని అలా దెప్పి పొడుస్తున్నావు? ఏమిటి, నేను డబ్బు అడిగానా? ఇల్లు ఖాళీ చేయాలి అన్నాను. అంటే మీ కాపురాలు నిలబడాలని. ఏమిటి, నేను డబ్బు అడిగానా? ఇల్లు ఖాళీ చేయాలి అన్నాను. అంటే మీ కాపురాలు నిలబడాలని. కూల్చాలని కాదు, నయానో భయాన్నో మిమ్మల్ని అత్తారింటికి తీసుకెళ్లాలని ఆరాటం. అంతే తప్ప నాకు మరో ఆలోచన లేదు. పిచ్చిదానా, మనుషుల మీద ఆపేక్ష పట్టం నీకు తప్పనిపిస్తుందా? గద్దరిదానా, మొగుడిని వదిలేసి స్వాతంత్రం సంబరం అంటూ ఏం పావుకుంటావే? గయ్యాళిదానా, బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు మూర్ఖంగా మొండిగా ప్రవర్తిస్తుంటే ఇబ్బంది పడితే అన్నా దిగి దారిలోకి వస్తావనుకున్నాను. చివరికి భార్యని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే రఘురాం చేత కూడా
నువ్వు నీ చెల్లెల్ని తీసుకుని కాపురానికి వచ్చేదాకా నువ్వు రావద్దని సీత నన్ను ఇలా చేశాను.